అలాగే బాలకోటి గారు అమరావతి భోజనం చేసి నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే మన ఏదో సభలో మన టైము బాగాలేదు, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని చెప్పి ఆయనే ఓసారి జరిగిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు ఉంచుతా నేను చాలా కష్టాలు పడ్డాను, ఏ రకంగా వచ్చానన్నది కూడా ఉత్సాహపరుస్తున్నారు. మళ్ళీ రీబ్యాక్ అవ్వడానికి పూర్తి స్థాయిలో జలసత్వాలు నింపే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారండి. అంటే ఏంటి పశ్చాత్తాప పడుతున్నట్ట ఇది? వర్మ గారు నమస్తే. మీకు వైఎస్ఆర్సీపీ జనసేన ప్రతినిధులు కూడా నమస్కారాలు. మీరే చెప్తున్నారుగా వర్మ గారు, నేను కొత్తగా చెప్పేది ఏముంది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారి మాటల్లోనే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ పార్టీలో డిక్కీ బలిసిన కూళ్ళు ఎవరో? వైసీపీ పార్టీ నాయకులే కదా, వాళ్ళే కదా చికెన్ షాప్ దగ్గరకు వచ్చి తొడగొట్టింది. అది వాళ్ళకే వర్తిస్తుంది కదా. ఎందుకంటే వర్మ గారు, సరే వైఎస్ఆర్సీపీ అది ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తుంది, ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడు అనేది వాళ్ళ పార్టీ ఇష్టం. పైపై శేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. నాకు తెలియక కూడా అడుగుతున్న శేఖర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అన్న మాట ఏంటంటే వైనాట్ 175 అని అన్నారు. అంటే 151 సీట్లు వచ్చిన మన పార్టీకి 175 ఎందుకు రావు, వస్తాయి అని అన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడన్నారు, మంగళగిరిలో లోకేష్ గారు గెలవడన్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవడన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటును కూడా తాకడు అని అన్నారు. శేఖర్ రెడ్డి గారు కూడా ఇక ఆ మాటలు తీసుకొని వైనాట్ 175 వైనాట్ 175 అని చెప్పి చాలా డిబేట్లో, నా డిబేట్లో కూడా ఆయన మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 1 సింగిల్ డిజిట్ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి పార్టీలకి సింగిల్ డిజిటే వస్తుంది అంటున్నాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు దీన్ని పట్టుకొని మళ్ళీ డిబేట్లో కూర్చుంటున్నారు వీళ్ళు. నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏదంటే ఇక దానికి సంబంధించిన పదార్థంలో టెస్టింగ్ కూడా ఉండదా? నేను గతంలో మీ ముందే చాలాసార్లు చెప్పా, ఆలమందల చెదిరిన పశువుల కాపరిది తప్పు, ఆవులు కనుక చల్లా చెదిరైపోతే దాన్ని కాసేవాడు